హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు కీలక ప్రకటన చేశారు. ఇక మరి కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు వానాకాలం రైతు బంధుకు సంబంధించి, అలాగే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత నిధులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు జమ చేస్తారు, ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయి, ఏ బ్యాంక్ ఖాతాలు కలిగినటువంటి వారికి ముందుగా డబ్బులు వేస్తారు, అలాగే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలవుతుంది, అలాగే ఇప్పుడు పడుతున్నటువంటి పీఎం కిసాన్ డబ్బులు మనకు పడిందా లేదా అనేది ఏ విధంగా మీ ఫోన్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు చాలామంది లాస్ట్ వరకు చూడట్లేదు, కొంచెం మాత్రమే చూస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందుగానే మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో వెళ్తుంది. దయచేసి లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం అయితే వస్తూ ఉంటాయి కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. ఇక ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత డొనేషన్ అయితే మీరు ఇవ్వచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా డొనేట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరింత మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం వస్తూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. దయచేసి అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేస్తారని మీకోసం అయితే నేను చూస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఇక దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి షేర్ చేసేయండి, వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం మనకు ఊహించని ప్రకటన అయితే చేసిందండి. ఇక మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత కింద 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ 17వ విడత డబ్బులను మీకు డబ్బులు జమ అయిందా లేదనేది మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవాలి. ఎలాగో కూడా నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. మీకు ప్రతి రైతు కూడా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మీకు డబ్బులు వచ్చిందా లేదని. ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 16 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. 16 విడతల డబ్బులు జమ అయినటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు 17వ విడత కింద దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతులకైతే మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీకు ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో మన ప్రధానమంత్రి మోదీ గారు వారణాసి పర్యటనలో భాగంగా ఆయన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత కింద 2,000 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుందని కూడా కేంద్రం మరొక కీలక ప్రకటన జారీ చేసింది. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయి. ఇక మీరు రైతులందరూ కూడా ఒకవేళ మీరు గతంలో కనుక ఈకేవైసీ చేసుకునే కారణంగా మీకు 15వ విడత కానీ 16వ విడత కానీ డబ్బులు పడకుండా ఉంటే ఆ 2 విడతల డబ్బులు కూడా ఈ 3వ విడతతో అంటే 17వ విడతతో కలిపి మీకు జమ చేస్తామని కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మనకు 17వ విడత నిధులను అయితే మరి కాసేపట్లో మన ప్రధానమంత్రి మోదీ గారు వారణాసి పర్యటనలో భాగంగా డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు డబ్బులు అయితే పడుతుంది. ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 సీజన్లలో అంటే వానాకాలం సీజన్ మరియు
యాసంగి సీజన్లో రైతులందరికీ కూడా రైతు బంధు కింద గతంలో డబ్బులు ఇచ్చేవారు, పెట్టుబడి సాయాన్ని అందించేవారు. ఇప్పుడు అలా కాదు, మనలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారం ఏంటంటే మనకు ఇప్పుడు వానాకాలం సీజన్ అయితే ప్రారంభమైంది మన తెలంగాణలో. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి మొదటి విడత ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలి. ఇక ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా మనకు రైతులకైతే మనకు అప్పుడే ప్రజాపాలనలో రైతులందరూ కూడా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో ఆ రైతుల వివరాలన్నీ కూడా పరిశీలించి మనకు త్వరలోనే ఈ రైతు భరోసాకు సంబంధించి అంటే వానాకాలం రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో గత ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు చేసుకున్నారో రైతు భరోసా పథకానికి, వారందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయల చొప్పునైతే రైతులకు జమ చేస్తామని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఇక పిఎం కిసాన్ కింద 17వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఆ విధంగా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ మీకు వీడియోలోనే చూపిస్తాను. ఆ విధంగా మీరు మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోండి, మీకు డబ్బులు అయితే జమ అవుతాయి. అంతేకాకుండా వానాకాలం రైతు బంధుకు సంబంధించి కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. 5 ఎకరాల వారికి 7,500 రూపాయల చొప్పున అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఒకేసారి వానాకాలం రైతు బంధు కింద మనకు 7,500 ఎకరానికి, ఇక పిఎం కిసాన్ 17వ విడత కింద 2,000 రూపాయలు జమ అవుతాయి. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది రైతు రుణమాఫీ అనమాట. ఇక రైతు రుణమాఫీ కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఒకేసారి రుణమాఫీ చేయట్లేదండి, విడతల వారీగా రుణమాఫీ చేయబోతున్నారు. 3 విడతల్లో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 3 విడతల్లో రుణమాఫీ ప్రక్రియను మొదలు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనేది పెట్టి చెప్పడం జరిగింది. ఇక డిసెంబర్ 7, 2023 వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరినీ కూడా గుర్తించే పనిలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇక వారి వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. వారి వివరాలన్నీ కూడా సేకరించి వచ్చే నెల 16వ తారీఖున ఈ రుణమాఫీ ప్రక్రియను అయితే మొదలు పెడతారట. ఈ రుణమాఫీ ప్రక్రియను వచ్చే నెల 16వ తారీఖు నుంచి మొదలుపెట్టి 15 ఆగస్టు లోపు అంటే ఆగస్టు 15 లోపు 3 విడతలుగా రుణమాఫీ చేయబోతున్నట్లు సీఎం గారే స్వయంగా చెప్పడం జరిగింది. ఇక జూలై 16 నుంచి 3 విడతలుగా ఆగస్టు 15 లోపు అయితే పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల రుణమాఫీని రైతులకైతే చేయడం జరుగుతుంది. ఈ విధంగా రైతులందరికీ కూడా మనకు ఎప్పటికప్పుడు కొత్త పథకాలకు సంబంధించి కానీ పెట్టుబడులకు సంబంధించి రైతులకైతే అనేక పథకాలను తీసుకురాబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించి మన ఛానల్ని ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అని గంట పైన కూడా నొక్కితే మీరు ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్.